Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ రాజు గారు? స్నాక్ ఐటమ్ చేస్తున్నాండి, ఆలూ ఫింగర్స్. ఆలూ ఫింగర్స్, వావ్. సో ఆలూతో ఏ స్నాక్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ అంటే కొంచెం డీప్ ఫ్రై లాంటి వాటికి అంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. సో హెల్త్ వైస్ చూస్తే అంత మంచిది కాదు, బట్ టేస్ట్ అప్పుడప్పుడు అకేషనల్ గా కొంచెం చేసుకోవచ్చు. ఓకే అండి, మరి ఆలూ ఫింగర్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలూ ఫింగర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 3, తరిగిన వెల్లుల్లి 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, తరిగిన పార్స్లీ కొద్దిగా, మైదా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా కొంచెం లైట్ టెంపరింగ్ ఇచ్చుకుంటున్నాను దీనికి. కొద్దిగా ఆయిల్ అండి. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి. డైరెక్ట్ గా అన్ని మిక్స్ చేసి ఫ్రై చేయటం కాకుండా కొంచెం ముందు ఇది కొంచెం ఈ వెల్లుల్లి అది పచ్చిగా వేసేంత బాగోదు. ఓన్లీ వెల్లుల్లి పచ్చిమిర్చి 2 వేయించితే చాలా. ఓకే, సో ఇది మనకి లోపల మిక్స్ అయిపోతుంది కాబట్టి కొంచెం పచ్చిగా ఉంటే అంత బాగోదు. ఓకే ఓకే, స్టవ్ ఆపేసేసి దీంట్లో ఉడికించిన బంగాళదుంప మెది పెట్టేసుకున్నాం. సో ఇది వేసేస్తున్నాం. సో మెత్తగా మెత్తుకుంటే మనకు చుట్టుకోవడం బాగా ఈజీగా ఉంటుంది. ఓకే, సో అలాగే ఆయిల్ కూడా వేడి పెట్టుకుందాం అండి. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో డీప్ ఫ్రై చేసుకుంటే మనకు చాలా లైట్గా ఉంటుంది. సో తక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేస్తుందండి. సో ఈ ఆయిల్ వాడుతున్నాం మనం. ఓకే, సో దీంట్లో సీజనింగ్ చేసేద్దామండి. సరిపడా ఉప్పు, మిరియాల పొడి, పార్స్లీ. సో అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం మనం కొత్తిమీర వేసుకున్నా అంటే ఈ టేస్ట్ కొంచెం వేరేగా ఉంటుంది. లేకపోతే మనం అదైనా మన లోకల్ టేస్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు అండి. దీంట్లోనే కొంచెం బైండింగ్ కొరకు మైదా యాడ్ చేస్తున్నాండి. సో డీప్ ఫ్రై చేస్తాం కదా, కొంచెం ఏదంటే బాగుంటుంది. సో బేసిక్ గా కొంచెం ఆ కోటింగ్ టైప్ లో కూడా మనకి వస్తుంది, ఎందుకంటే ఉట్టి పొటాటో వేస్తే విడిపోతూ ఉంటుంది అది, అండ్ ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పీల్ చేసుకుంటుందేమో. ఎస్, సో ఇక్కడ అంటే కార్న్ ఫ్లోర్ తో కూడా మళ్ళీ బ్యాటర్ తయారు చేస్తున్నాం, దాంట్లో కూడా డిప్ చేసేసుకున్నాం. ఓకే ఓకే, సో డీప్ ఫ్రై కాబట్టి కొంచెం అవన్నీ చూసుకుంటే బెటర్ అండి. అంటే కొంచెం ఆ క్రిస్పీనెస్ అవన్నీ కూడా మనకి కార్న్ ఫ్లోర్ లో డిప్ చేయడం వల్ల అట్లా కూడా వస్తుంది కాబట్టి. ఎస్, సో ఫైనల్ గా కొంచెం బ్రెడ్ క్రమ్ కూడా యాడ్ చేస్తాం. ఎస్, ఓకే ఓకే. సో ఇది కొంచెం మనకు చల్లారితే మనం ప్రాసెస్ చేసుకోవచ్చు అండి. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజు గారు ఇది రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పని ఒత్తిడి వల్ల కావచ్చు, రకరకాల టెన్షన్స్ వల్ల కావచ్చు, కారణాలు ఏవైనా కావచ్చు, కానీ తలనొప్పి మాత్రం ఒకసారి వచ్చిందంటే చాలా చికాకు పెడుతూ ఉంటుంది. ఇలా తలనొప్పి చికాకు పెడుతూ ఉన్నప్పుడు వెంటనే ఉపశమనం దొరకాలి అంటే మంచి గంధం తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని మనకు తలనొప్పిగా ఉన్న ప్రాంతంలో నుదుటి మీదంతా కూడా పట్టీలాగా వేసుకుని ఒక 10 నిమిషాలు 15 నిమిషాల పాటు అలాగే రిలాక్స్ అయ్యామనుకోండి, తలనొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. దీనికంటే ముందు కొంచెం ఈ కార్న్ ఫ్లోర్ బ్యాటర్ కూడా రెడీ చేసుకున్నాం. సో ఇలాంటి ఫింగర్స్ ఏమైనా చేసుకున్నప్పుడు కంపల్సరీ మనం కొంచెం ఆ కార్న్ ఫ్లోర్ బ్యాటర్ లో డిప్ చేసి వేసుకుంటే మనకి బాగుంటాయి కదా, కొంచెం విడిపోకుండా కొంచెం సెక్యూర్ గా కూడా బైండ్ అయిపోతుంది. అండ్ బ్రెడ్ క్రమ్స్ లాంటివి యాడ్ చేసుకుంటే ఆ ఎక్స్ట్రా క్రంచీనెస్ యాడ్ అయ్యి మనం బయట తినేటప్పుడు అదే చాలా మంది ఏంటంటే అందుకే ఇలాంటివన్నీ కూడా మోస్ట్లీ బయటే ప్రిఫర్ చేస్తుంటారు. క్రంచీనెస్ అది ఆ టెక్స్చర్ సరిగ్గా రాదు అనేది దీంతో. కాకపోతే కొంచెం అట్లా బ్రెడ్ క్రమ్స్ అవన్నీ వాడి చేస్తే మనం ఇంట్లో కూడా సేమ్ క్రంచీనెస్ అవన్నీ తెచ్చేసుకోవచ్చు. అలాగే బ్రెడ్ పౌడర్ అండి. ఓకే,
సో దీన్ని కొంచెం కొంచెం తీసుకుని సో మీడియం సైజ్ ఫింగర్స్ మన చాయిస్ అండి. సో అన్నీ పెట్టేసుకొని ఒకేసారి దాంట్లో డిప్ చేసేసి బ్రెడ్ కోటింగ్ ఇచ్చేసి మనం ఫ్రై చేసేసుకోవాలి. సో ఈ ఫింగర్స్ చేసుకోవాలంటే మనము ఏ వెజిటబుల్ తీసుకున్నా సేమ్ ప్రాసెస్. దానికి కొంచెం బంగాళదుంప బేస్ ఉంటే మనకి వచ్చేస్తుంది, బాగుంటుంది కదా. అవునండి. సో వీటిని దీంట్లో జస్ట్ అలా డిప్ చేసేసి దీంట్లో రోల్ చేసేసి పెట్టేసుకున్నాను. సో అన్నీ ఒకేసారి వేసుకుంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి. అంటే ఒకదాని తర్వాత ఒకటి అలా వేసుకుంటూ పోతే కొంచెం రిస్కీగా ఉంటుంది. సో ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఏది వేగింది ఏది వేగలేదు. సో కాబట్టి అలా కాకుండా అన్నీ ఒకేసారి వేసేసుకుంటే టైం అనేది ఈవెన్గా తీసుకుంటాం. సో దాంట్లో వేసే ముందు ఒకసారి కొంచెం ఇలా టాస్ చేసుకుంటే ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుంది. సో మనకి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఇలాంటి వాటికి మంచి మంచి టిప్స్ చెప్తుంటారు వాళ్ళు. మనం ఇలా రోల్ చేసుకున్నవి ఏంటంటే బ్రెడ్ పౌడర్ చాలా మంది అందులో వేయగానే ఊడిపోతూ ఉంటుంది, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అలా అనుకుంటూ ఉంటారు కదా. సో దాన్ని కాసేపు ఫ్రిడ్జ్ లో పెడితే ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ బ్రెడ్ పౌడర్ అనేది మనకి ఆయిల్లో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. మనకు కొంచెం టైం కనుక ఉంది, అలా కాస్త లీజర్ గా చేసుకోవచ్చు అనుకున్నప్పుడు ఇలా బ్రెడ్ పౌడర్ లో అద్దేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఆ 10 నిమిషాల తర్వాత తీసి వేయించుకుంటే ఏంటంటే మనకి ఇంకొంచెం ఎక్కువ క్రంచీగా వస్తాయి, ఆయిల్ అంతా కూడా మనకి పాడవకుండా బాగుంటుంది. సో మామూలుగా రెగ్యులర్గా మనం సాసులతో ఎలా తీసుకుంటాం, టమాటో సాస్ కానీ వాటితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో బెస్ట్ కాంబినేషన్ ఇంకా సాస్. ఎస్, బట్ ఏంటంటే కొంచెం వేడివేడిగానే తీసుకుంటే బాగుంటాయి ఇలాంటి స్నాక్ ఐటమ్స్ అన్ని. తెలుస్తుంది మనకి, టేస్ట్ అనేది కూడా బాగా. చాలా మంది అంటే చేసి పెట్టేసుకొని సరే ఆ తర్వాత టీ తాగేసి కొంచెం మెల్లగా అది ఇది కబుర్లాడుతూ మెల్లగా తీసుకునే వరకు అది చల్లారిపోతే ఆ టేస్ట్ అంత బాగుంటుంది. కాసేపు ఇలా పేపర్ నాప్కిన్ మీద వదిలేస్తే ఎక్సెస్ ఆయిల్ అదంతా కొంచెం అబ్జర్వ్ చేస్తుంది. సో కార్వింగ్ చేస్తున్నాను. సో సింపుల్గా చేస్తున్నాను అండి. బ్రెడ్ స్లైస్లు యూజ్ చేసి మామూలుగా వెయిట్ లిఫ్టింగ్ అది చేస్తారు కదా, వెయిట్స్ అవి చేస్తున్నాను. ఓకే ఓకే ఓకే, బ్రెడ్ స్లైసెస్. సో ఒక కబాబ్ స్టిక్ అయితే సరిపోతుంది. ఓకే, ఓకే, ఒక్కొక్క సైడ్ మనకి 2 వచ్చేస్తాయండి. సో వీటి మధ్యలో జామ్ కానీ లేదా సాస్ కానీ పెట్టేసి ఏదైనా కీరా ముక్క లేదా టొమాటో ముక్క, క్యారెట్ సో ఏదైనా కూడా మనం యాడ్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. సో అలా స్టిక్ లా పట్టేసుకుని తినేసుకుంటారు. సో కార్నర్స్ నుంచి మనకు వెళ్ళిపోకుండా ఏదైనా వెజిటేబుల్, నేను ఇక్కడ దొండకాయ వాడుతున్నాను అండి. ఇవి స్టాపర్స్ లాగా మనకి ఇక్కడ పనిచేస్తాయి. ఓకే, సో పొటాటో ఫింగర్స్ తిని బాగా బలం తెచ్చేసుకొని వెయిట్స్ ఈజీగా లిఫ్ట్ చేసేయచ్చు. ఓకే, సో అలా కూడా అనుకోవచ్చు. ఎస్,
సో ఆలు ఫింగర్స్ రెడీ అండి. సో చూసారు కదండి, వేడివేడిగా ఫింగర్స్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు ఫింగర్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, తరిగిన పార్స్లీ, మైదా వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని ఫింగర్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కార్న్ ఫ్లోర్ లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు ఫింగర్స్ రెడీ.